ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 రోజులుగా టాలీవుడ్ లో ఐటీ సౌదాలు కొనసాగుతున్నాయి. నిర్మాత దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ రవి, నవీన్ తో పాటు టాలీవుడ్ లోని 15 మంది ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎస్బీసీ, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలకు సంబంధించిన కార్యాలయాలతో పాటు దిల్ రాజు, మైత్రి నిర్మాతలు రవి, నవీన్ తో పాటు దిల్ రాజు కుమార్తె హర్షితా రెడ్డి ఇళ్లలో తనిఖీలు కంటిన్యూ చేస్తున్నారు ఐటీ అధికారులు. నిర్మాణ సంస్థలకు చెందిన బ్యాంక్ అకౌంట్లు, ఆస్తులు పరిశీలిస్తున్నారు. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపుల మధ్య తేడా ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన పుష్ప 2, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాలకు సంబంధించిన లెక్కలపై ఆరా తీశారు. ఈ సినిమాలకు సంబంధించిన కలెక్షన్లు, ఐటీకి సమర్పించిన వివరాలను అధికారులు పరిశీలించినట్టు తెలుస్తోంది. ఈ తనిఖీల్లో సినిమా ఇన్వెస్ట్మెంట్స్ పై ఆరా తీశారు. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సౌదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ సౌదాల్లో పాల్గొన్నాయి. సంక్రాంతికి భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించిన నేపథ్యంలో దిల్ రాజు నివాసంలో సౌదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నిర్మాణానికి భారీగా ఖర్చు చేసినట్టు చెబుతున్నారు. ఈ 2 చిత్రాల కలెక్షన్ల నేపథ్యంలో తనిఖీలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక పుష్ప 2 దర్శకుడు సుకుమార్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే కలుసుకుని ఇంటికి తీసుకొచ్చారు ఐటీ అధికారులు. పుష్ప 2 సినిమాకు సుకుమార్ తీసుకున్న రెమ్యునరేషన్ పై ఆరా తీశారు. ఇక ఐటీ దాడులు తన ఒక్కడిపైనే జరగడం లేదని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ సౌదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మొదలైన సౌదాలు 2వ రోజు కూడా సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో కొనసాగుతున్నాయి. నేటికి 3వ రోజుకు చేరుకుంది. ఇక దిల్ రాజు నివాసం, ఆఫీసుల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ సౌదాలు కొనసాగుతున్నాయి. ఇక ఐటీ తనిఖీలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఇప్పటికే టాలీవుడ్ కు ఐటీ దాడులు ఇప్పటికి 3వ రోజుకు చేరుకున్నాయి. ఇంకా ఎంతకాలం ఈ ఐటీ దాడులు కొనసాగే అవకాశాలున్నాయి? బలరాం, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతల ఇళ్లల్లో, వారి కార్యాలయాల్లో కూడా ఐటీ అధికారుల దాడులు సుదీర్ఘంగా కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మంగళవారం మొదలైన ఈ ఐటీ రైడ్స్ ప్రస్తుతానికైతే ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి బరిలో నిలిచిన భారీ సినిమాలకు సంబంధించి వారికి సంబంధించిన ఆదాయ వ్యయాల మీద కూడా పూర్తి స్థాయిలో ఐటీ అధికారులు దృష్టి తెలుస్తుంది. సినిమా ముందుకు సంబంధించి కావచ్చు, తర్వాత కలెక్షన్లకు సంబంధించి కూడా దీనికి సంబంధించి ఏ విధంగా లావాదేవీలు జరిపారన్న కోణంలో ఐటీ అధికారులు కూడా ప్రస్తుతానికైతే తనిఖీలు చేసినట్టు తెలుస్తుంది. మొన్న కూడా ఇటు దిల్ రాజు నివాసంలో కావచ్చు, ఆయన మైత్రి మూవీ సంబంధించిన పలు ఆఫీసుల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా దిల్ రాజుతో పాటు దిల్ రాజు కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లలో కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న పుష్ప 2 ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో అతడి సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకందుతున్న సమాచారం ప్రకారం అయితే 2021 తర్వాత కూడా ఇటు దిల్ రాజు ఇటు ఐటీ అధికారులకు బ్యాలెన్స్ షీటు చూపించలేదు. అప్పటి వరకు మాత్రమే లెక్క చూపించినట్టుగా ఇప్పటికే ఐటీ అధికారులు ప్రాథమిక దర్యాప్తులో కూడా తేలినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ తర్వాత భారీగా నిర్మాణాలు చేపట్టారు. కాబట్టి అందుకు సంబంధించిన వ్యయాలు కావచ్చు, అందుకు సంబంధించిన వచ్చిన లావాదేవీలకు సంబంధించి కావచ్చు, ఎవరి ద్వారా ఇదంతా మనీని ఫండింగ్ చేశారు, వచ్చిన లాభాలకు సంబంధించి ఏ రూపంలో మలిచారన్న కోణంలో కూడా ప్రస్తుతానికైతే ఐటీ అధికారులు దర్యాప్తు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్ సంబంధించిన ప్రధాన కార్యాలయంలో కూడా ఐటీ అధికారుల సోదాలు సాగే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రానికి దాదాపుగా సోదాలు ముగిసే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. కానీ ఇంకా లోతైన దర్యాప్తు చేయాల్సి ఉంది. తనిఖీల్లో చాలా కీలక సమాచారం రావడం, ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా 55 బృందాలకు సంబంధించి ఐటీ అధికారులు ఈసారి తనిఖీలు చేపట్టారు. కాబట్టి ఈ రోజు ముగుస్తాయా, మరికొన్ని రోజుల సమయం తీసుకుంటారా మాత్రం మనకైతే చూడాల్సి ఉంటుంది. బలరాం.
కిరణ్, ఎలా అర్థం చేసుకోవాలి? ఐటీ దాడులు ఇది 3వ రోజుకు చేరుకుంది. 3వ రోజు కూడా ఐటీ దాడుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయేమో అనే చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. ఏం జరుగుతోంది లోపల అసలు? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తూ ఉన్నాయా? ఎటువంటి కీలక ఆధారాలు సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు? బలరాం, గడిచిన 3 రోజులుగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన అగ్ర నిర్మాతలకు సంబంధించిన ఇళ్లలో కూడా దాడులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సంక్రాంతి బరిలో సంబంధించి ముఖ్యంగా దిల్ రాజు ఈసారి ఎప్పుడు లేని విధంగా, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా పెద్ద నిర్మాతగా దిల్ రాజు పేరున్నాడు. తాజాగా సంక్రాంతి బలి నిలబడిన 3 సినిమాలకు సంబంధించి కూడా ఆయనే కొంత దీనికి సంబంధించి ఫండింగ్ చేశారు. దానికి సంబంధించిన పూర్తి వ్యవహారం అంతా కూడా ఈయన నడిపారు. కాబట్టి ఈయన సంబంధించిన ఐటీ లావాదేవీలకు సంబంధించిన విషయం కావచ్చు, ఇతడికి సహాయ సహకారాలు అందించిన వారందరి ఇళ్లలో కూడా జరుగుతుంది. కేవలం దిల్ రాజే కాదు, దిల్ రాజుకి అసోసియేట్గా ఉన్న వారందరి ఇళ్లలో కూడా సోదాలు నిరంతరంగా జరుగుతున్నట్టుగా తెలిసింది. ముఖ్యంగా ఈ సినిమాలకు సంబంధించి కావచ్చు, భారీ బడ్జెట్ సినిమాలను తెర మీద తీసుకురావడం, ఆ తర్వాత కలెక్షన్లకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కూడా ఆర్థిక లావాదేవీలు ఏ కోణంలో జరిగాయి, ఎవరెవరు ట్రాన్సాక్షన్ చేశారన్న కోణంలో. ఎందుకంటే దిల్ రాజు 2021 తర్వాత కూడా ఐటీకి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ మాత్రమే ఆ ఏడాదికి మాత్రమే చూపించారు. కాబట్టి ఆ తర్వాత ఆయన చాలా సినిమాలు తీశారు. ఈయనకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడేందుకు ఈయన ఒకడే ఉన్నాడా, ఇంకేనికి ఎవరైనా సహాయ సహకారాలు చేశారన్న కోణంలో. ఎందుకంటే ఐటీ అధికారులకు సంబంధించి కూడా అనేక కోణంలో దర్యాప్తు, ఎందుకంటే గతంలో పారిశ్రామిక రంగాలకు సంబంధించి కావచ్చు, వివిధ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాల్లో ఐటీ అధికారులు సౌదాలు చేయడం సర్వసాధారణ కొనసాగుతుంది. కానీ ఎప్పుడూ లేని విధంగా ఈసారి పెద్ద మొత్తంలో ఒక 55 బృందాలు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల ఇళ్లలో సోదాలు చేయడం అయితే కొంత చర్చనీయాంశంగా మారినట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. కొంత ఇండస్ట్రీని కలవరపాటు గురి చేసి నిన్న బుధవారం ఒకవైపు ఐటీ సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా దిల్ రాజు నేరుగా బయటకు వచ్చి మీడియాకి అవివాదం చేస్తూ కూడా రెగ్యులర్గా జరిగే ఐటీ సోదాలు కాబట్టి దీన్ని పెద్ద నా ఒక్కడి మీదే జరగట్లేదు, రాష్ట్రంలో వివిధ వర్గాలకు సంబంధించిన వారందరి మీద జరుగుతుంటాయి కాబట్టి తన ఒక్కడి మీదనే విస్తరించొద్దని చెప్పే ప్రయత్నం చేశారు. రొటీన్ ఐటీ రైడ్స్ చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి 3వ రోజు కేవలం నిన్నటితోనే ఐటీ రైడ్స్ ముగిస్తాయని కూడా అందరూ భావించారు. కానీ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి ఈ రోజు ముగింపు దశకు చేరుకుంటాయా లేకపోతే ఎలా ముందుకెళ్తారని కూడా కొంత మనకైతే సమాచారం అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే వరుసగా 3 రోజుల పాటు జరుగుతున్న ఐటీ రైడ్స్ ఇటు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంత ఎలా అర్థం చేసుకోవాలి? 55 బృందాలతో టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలంటే చిన్న విషయం కాదు. ఇది రొటీన్ లో భాగంగా జరిగే ప్రక్రియగా అర్థం చేసుకోవాలా, లేదంటే ఏదైనా పర్టికులర్ కారణంతో ఇన్ఫర్మేషన్ తో ఇటువంటి దాడులు ఇంత పగడ్బందీగా జరుగుతున్నాయని భావించాలా? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక భారీ బడ్జెట్ సినిమా వెలుగు చూసినప్పుడు, బయటకు వచ్చినప్పుడు, తెర మీదకి వచ్చినప్పుడు కూడా దీనికి సంబంధించి ఫండింగ్ కావచ్చు, ఫండింగ్ రూపంలో తర్వాత వీళ్ళు పొందిన లబ్ధి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా ప్రతి పైసాకి ఐటీ అధికారులకు లెక్క చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి సాధారణంగా వివిధ వర్గాలకు సంబంధించి, ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంత ఐటీ అధికారులు రెగ్యులర్గా వారు బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేస్తారు, లేదని కూడా దాడులు చేస్తుంటారు. అందుకు సంబంధించి కూడా వివరాలు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.